డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, శ్రీకృష్ణుని జన్మం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ కృష్ణాష్టమి వస్తోంది. సో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం రమ్మగారు, ఇంకొకసారి విందాం. మధురా నగరానికి ప్రభు ఉగ్రసేనుడు. ఆయనకి కంసుడు అనే కుమారుడు ఉన్నాడు. దేవకి అనే కుమార్తె కూడా ఉంది. కంసుడు దేవకి. కంసుడు పెద్దవాడు, దేవకి చిన్నది. అయితే ఈ దేవకి వివాహం చేశారు. వాళ్ళకి ఎవరు చేశారు? వీళ్ళకి దగ్గర బంధువులే అయినటువంటి వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. వసుదేవుడికి అంతకుముందు భార్యలు ఉన్నారు. ఈ వసుదేవుడు చాలా గొప్పవాడు. వాళ్ళ వంశాల్లో అతి గొప్ప పేరు తెచ్చుకున్నవాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశం నుంచి దేవదుందుభులు మోగినాయి. ఆనక దుందుభి ఆయన పేరే అది. ఆనక దుందుభి అంటే అతను పుట్టినప్పుడు సంతోషంతో ఆయన యొక్క గొప్ప ఆయన భగవంతుడికి తండ్రి కాబోతాడు. అందుకని ముందే దుందుభులు మోగినాయి, దేవదుందుభులు మోగినాయి. ఆనక దుందుభి పేరుతో వసుదేవుడు చాలా విశేషమైన పేరు కలిగిన వాడు. ఆల్రెడీ ఆయనకి భార్యలు ఉన్నారు. ఆయనకి దేవకి దేవినిచ్చి వివాహం చేయాలనుకున్నారు. వివాహం అయ్యింది. వివాహం సుసంపన్నం అయ్యాక ఇక ఆవిడ్ని అత్తవారింట్లో దింపడానికి కంసుడే స్వయంగా ఆ ముద్దుల ఆమంటే ప్రీతి, పరమసాత్వికురాలు దేవకి. సాఫ్ట్గా ఉండే చెల్లెళ్ళ మీద అన్నదమ్ములకి పెద్దన్నయ్యలకి ప్రేమలు ఉండటం సహజం, ముచ్చట. అమ్మాయి సాత్వికురాలు. దింపడానికి బయలుదేరాడు. ఆయన రథం ఎక్కాడు. గాథలు ఇలాగే చెప్పుకుంటాం. నిజానికి యువరాజు ఆయన రథం తోలవలసిన అవసరం లేదు. చెల్లెల మీద ప్రీతితో ఆ బావ గారి మీద ఉన్నటువంటి పరమ ప్రీతితోటి బయలుదేరితే ఆకాశవాణి వినపడింది. ఏ చెల్లెలనైతే నువ్వు ముద్దుగా సాగనంపుతున్నావో ఆమె యొక్క అష్టమ గర్భుడు నీ యొక్క మరణానికి కారణమవుతాడు అని. ఆకాశవాణి ఈ మాట ఎందుకు చెప్పింది? ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఇలాంటి ప్రశ్న వచ్చేది. ఎందుకు చెప్పాలి పాపం? ఎందుకు చెప్పటం తర్వాత చెప్పచ్చు కదా, 8వ వాడు పుట్టినప్పుడు చెప్పచ్చు కదా. ముందే ఎందుకు చెప్పింది? ముందు ఎందుకు చెప్పాలి అసలు? అదే ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఆ భారతం చదివినప్పుడల్లా దుగ్ధగా ఉండేది. ముందు చెప్పకపోతే కృష్ణుడు బ్రదర్స్ అందరూ బతుకుండేవాళ్ళు కదా, అలా అనిపించేది అనమాట. అయితే ఎప్పుడైతే ఇది వచ్చిందో, మరణం, నువ్వు చచ్చిపోతావు అనగానే ఎలాంటి ఉద్రేకం వస్తుంది. అవును, సహజంగానే కంసుడు ఒక తీవ్ర ప్రకృతి కలిగిన వాడు. ఈవిడెంత నిదానమో ఆయనంత ప్రీతిగా ఉండేవాడు. మానవ లక్షణాలు ఉన్నాయి, కానీ అతను ఒక కాలనేమి అనే ఒక రాక్షసాంశతోటి జన్మించాడు. అతను ఈ ఆయనలో నుంచి ఆ దానవ గుణం, రాక్షస గుణం బయటకు వచ్చేసింది. ఆ చెల్లెల్నే చంపేద్దాం అనుకున్నాడు. చెల్లెలే తన మరణానికి కారణమయ్యే పిల్లవాడిని కనబోతుంది. అందుకని దీన్నే చంపేస్తే ఇక అది ఉండదుగా అని ఆ చెల్లెల్ని చంపుదామని అనుకున్నాడు. అనుకుంటే వసుదేవుడు బతిమలాడాడు, వద్దు, కొత్త పెళ్లి కూతురు, నీకు చెల్లెలు, అష్టమ గర్భుడు కదా నేను ఇబ్బంది పెట్టేది, ఆ పిల్లవాడిని నీకు అప్పచెప్తా నేను అని, పిల్లల్ని నీకు అప్పచెప్పేస్తాను, పిల్లల్నే నీకు అప్పచెప్తా, వదిలేసేయమన్నాడు. ఇక కొత్తగా పెళ్ళయింది, ఇంకా భర్తతోటి కాపురం చేసిన పిల్ల కాదు, అప్పుడే ఇంకా అత్తవారింటికి వెళ్తోంది. సరేననుకున్నాడు. సరేనని వదిలిపెట్టాడు. వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్తే 4 రోజులకి నారద మహాముని వచ్చాడు. నారద మహాముని వచ్చి ఏమన్నాడు? నువ్వు వదిలిపెట్టేశావు, వాళ్ళు ఎక్కడో ఉంటే పిల్లల్ని దాచేస్తే, ఒక పిల్లాడు 8వ వాడు నిన్ను చంపుతాడంటే ముందు వాళ్ళంతా వాడికి సహాయం చేయరా? ఇలాగ వదిలేసావని, ఎందుకు వదిలేసావని ఆయన లోపల ఉన్నటువంటి ఆ రాక్షస గుణాన్ని రగిల్చి వదిలిపెట్టాడు. ఈ లోపల దేవకి దేవి గర్భవతి అయిందన్నారు. ముందు భార్యలకి సంతానం లేదు వసుదేవుడి ఇంట్లో. సంతానం కోసమే దేవకిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అయితే ముందు పిల్లలు కలిగారు, ఒక పిల్లవాడు కలిగాడు. ముందు పిల్లల్ని బతికించి ఉంచితే తమ్ముడికి సహాయం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు చంపేశాడు కంసుడు. రాక్షస గుణం ఒక్కసారి చెడ్డ పని చెయ్యనే కూడదు. ఒక చెడు మన లోపల నుంచి బయటికి రానేకూడదు. ఒకటి వచ్చిందో దాని వెనకాల పుట్టగొడుగుల్లాగా అన్నీ వచ్చేస్తాయి బయటికి. ఇతను ఈ భరించలేని తనంతో ఎవరితోటైనా మాట్లాడితే తనని సపోర్ట్ చేసే వాళ్ళతోటే మాట్లాడాడు. ఈయన అనుచరగణంలో తీవ్ర ప్రకృతి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయనలాగానే రాక్షసాంశ కలిగిన వాళ్ళని గుర్తించాడు ఆయన. వాళ్ళని చేర్చుకున్నాడు తన దగ్గర. అందరూ రాక్షసాంశతోటి జన్మించిన వాళ్ళందరినీ దగ్గరికి చేర్చాడు. ఈ ఒకటి సంతానాన్ని సంహరించుకుంటూ వచ్చాడు. భూలోకంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి.
శిశువంతా వీడు మామూలు వాడు కాదు, పసిబిడ్డల్ని చంపేవాడు. తండ్రి కేకలేశాడు. ఓ తండ్రి ఒప్పుకోలే, ఇట్లా చేయటం తప్పన్నాడు. తండ్రిని చెరసాల్లో పెట్టి తను రాజైపోయాడు కంసుడు. కంసుడు రాజావంగానే ఆయన చుట్టూతా చేరినాయి కదా రాక్షస గణాలు, అవన్నీ పెచ్చు పెరిగిపోయినాయి. క్రమంగా భగవంతుడికి విరోధంగా వచ్చేసింది వాళ్ళలో ఆ రకమైన గుణం. ఇప్పుడు ఒక చెడ్డ వచ్చాక దాంతో ఎక్కడ ఆగుతుంది? అంతే, ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. ఈ దేవకీదేవి సంతానాన్ని మట్టు పెట్టడం అన్న ఒక్క ఆలోచనతో ఆగకుండా అన్ని రకాల పదునులు వచ్చేసినాయి ఆయనలోంచి. అన్ని పక్కల నుంచి పర్ణికలాయ అంటారు, అన్ని పక్కల నుంచి వచ్చేసినాయి బయటికి. ఓకే. వచ్చేసి తీవ్ర ప్రకృతి కలిగిన వాడు, తన మాటకి ఎదురాడిన వాడిని చంపేయటం, వాడంతు చూడడం, వాళ్ళని పరగణాల్లో లేకుండా చేసేయటం, క్రూరుడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ తండ్రిని జైల్లో వేసేసరికల్లా ఇంకా అతనిలో క్రూరత్వం పెరిగిపోయింది. అతని పక్కన తానా తందాని అనేవాళ్ళంతా మనుషులు కాదు, అందరూ రాక్షసులే. కథ ఇట్లా ముందుకెళ్ళింది. అయితే వసుదేవుడికి ఇంకా ముందు భార్యలు ఉన్నారు కదా, వాళ్ళలో రోహిణి ఆయన పెద్ద భార్య పట్టమహిషి. ఆమె ఒకసారి వెళ్ళని చూడ్డానికి వచ్చింది. వచ్చేసరికల్లా సరే ఆమె వస్తూ ఉంటే ఆ సంతానం లేని బాధ, కలుగుతున్న సంతానం ఇట్లాగా సర్వనాశనం అయిపోవడం, పిల్లల్ని పుట్టినట్టు చంపేస్తున్నారు కదా. ఈ 6వ సంతానం కలిగిన తర్వాత దేవతలందరూ ఒక చోటకి చేరారు విష్ణుమూర్తి దగ్గరికి. అయ్యా, నువ్వు పుట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఇక భూలోకంలో రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళంతా ఒక చోట చేరారు. ఈ కాలనేమి అంశతో జన్మించినటువంటి కంసుణ్ణి నువ్వు చంపాలి. నువ్వు ఎట్లా అవతరిస్తావు, ఏం చేస్తావు అని అడిగితే అప్పుడు ఈయన ఏమన్నాడు, నేను దేవకి అష్టమ గర్భంలోనే జన్మిస్తాను. అయితే నాకు సహాయంగా ఉండడానికి, నాకు సహాయం చేయటానికి ముందే ఈయన ఆదిశేషువు ఆ 7వ గర్భుడుగా జన్మిస్తాడు. 7 అయితే ఈ 7వ గర్భంలో ఆదిశేషుడు జన్మిస్తే పుడితే వీడు చంపేస్తాడు. పుట్టకూడదు. గర్భస్థ శిశువుగా లోపల పిండాకృతిలో ఉన్నప్పుడే దీన్ని సంకర్షణ చేసి ఇక్కడి నుంచి లాగి ఇంకొక గర్భంలోకి పెట్టాలి. ఎవరు చేయాలి అని చెప్పి అప్పుడు యోగమాయని పిలిచాడు ఆయన. ఈ యోగమాయని పిలిచి సప్తమ గర్భంలో 7వ గర్భంలో ఉన్నటువంటి శేషుణ్ణి రోహిణీ గర్భంలోకి మార్చు. నువ్వు వెళ్ళి నాతో పాటు యశోదాదేవి గర్భంలో జన్మించు. ఈ గర్భాన్ని ఇక్కడి నుంచి మోసుకెళ్ళి అక్కడ పెట్టటము నీ పనే, మళ్ళీ అక్కడ పుట్టడం కూడా నీ పనే. యోగమాయ మళ్ళీ అక్కడ జన్మిస్తుంది యశోద గర్భంలో. ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సరే, దేవతలందరూ సరేననుకున్నారు. దేవకీదేవి 7వసారి గర్భం ధరించింది. 7వసారి గర్భం ఆవిడ 5-6 నెలలు 4-5 నెలల గర్భవతిగా ఉండగానే ఈ రోహిణీదేవి వచ్చింది. యోగమాయ తన మాయతోటి ఈ దేవకి గర్భంలో ఉన్నటువంటి శిశువుని రోహిణీ గర్భానికి మార్చేసింది. ఎప్పుడైతే తన గర్భంలోకి శిశువు భర్త ఇది లేదు, సంపర్కం లేకుండానే ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన బంధించి ఉంచాడు కదా ఇతను కంసుడు. వీళ్ళని ఏం చేశాడు, తనుకన్న స్థలంలోనే ఉండటానికి వీలుగా ఒక భవనంలో ఉంచి దాన్ని కట్టుదిట్టం చేశాడు. అక్కడికి ఎవరైనా వచ్చి చూడగలరు తప్పిస్తే ఇంక అక్కడ ఉండడానికి దానికి ఏ అవకాశము లేదు. ఒక రకంగా చెరసాల, అది జైలు. బృందావనం కదా, బృందావనం కాదు, మధురలోనే ఉన్నారు ఒక పక్కన చెరసాల్లో. సరే, ఈవిడ వస్తే ఈ గర్భంలోకి ప్రవేశపెట్టబడింది. ఎప్పుడైతే తనకి గర్భచిహ్నాలు కనపడ్డాయో ఆవిడ ఏం చేసింది, ఇంకా తమ రాజ్యంలో తమ ఇంటి దగ్గర ఉండకుండా ఈయనకి వసుదేవుడికి బాగా ఆప్తమిత్రుడైనటువంటి నందుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ నందుడు ఒక యాదవ వంశానికి చెందినవాడు. ఈ వసుదేవుడు కూడా యాదవులే, వాళ్ళు యాదవ వంశానికి చెందిన వాళ్ళే. వాళ్ళకేదో దూరపు బాంధవ్యమే కాకుండా స్నేహం ఎక్కువ. వాళ్ళు ఒక చిన్న గొల్లపల్లెలో ఉంటారు. అక్కడికి ఈ వెళ్ళింది. ఈ వెళ్ళిపోయి ఈ పిల్లాన్ని రేపల్లె అంటారు. రేపల్లెలో ఆ రేపల్లెకి వెళ్ళిపోయింది రోహిణి. వెళ్ళిపోయి నేను గర్భవతిని, నన్ను నీ దగ్గర ఉంచుకోమని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. ఆవిడ అక్కడే ఆయన రక్షణలో ఉంది. సప్తమ గర్భం ఏమైంది అంటే గర్భపాతం జరిగిపోయిందని దాదులు వాళ్ళు వచ్చి కంసుడికి చెప్పారు. ఎటాకు చచ్చిపోతానని ముందే భయపడిపోయినట్టున్నాడు వాడెవడోనని వీళ్ళంతా రాక్షసులందరూ నవ్వుకున్నారు, సంతోషపడ్డారు. 7వ గర్భం నిలవల, స్రావం అయిపోయిందని వాళ్ళ లెక్క ప్రకారం స్రావం అయిపోయింది. అసలేం జరిగింది, ఆయన పోయి వెళ్ళి అక్కడ ఆ గర్భంలో పెరగటం మొదలుపెట్టాడు మానవ శిశువుగా ఆదిశేషుడు. 8వసారి గర్భవతి. ఈసారి ఆ 8వ గర్భానికి అప్పటిదాకా ఈయనకి దుశ్శకునాలు భయాలు కలగల. ఈయనకి ఎంతసేపు ఎవడో మీదెక్కి తన చిన్నపిల్లాడు చంపేస్తున్నట్టు ఇట్లా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి.
ఎంతసేపు గాభరాగా ఉండేది. ఆయనకి తన నీడ తనకి కనపడేది కాదు. కంసుడికి అమిత భయంతో ఉండేవాడు. సరే, ఈ కనే రోజులు దగ్గరకు వచ్చినాయి. కాపలా అంతా కట్టుదిట్టం చేశారు. శిశువు పుట్టగానే సంహరించేసేయాలి. ఏమైంది, ఆ రోజు రాత్రి ఏ రోజైతే కృష్ణ జననం జరగాలో శ్రావణ బహుళాష్టమి నాడు రోహిణీ నక్షత్ర యుక్తంగా ఉన్నటువంటి అర్ధరాత్రి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. అయితే ఆయన శిశువుగా పుట్టలేదట, చతుర్భుజుడైన నారాయణమూర్తిగా వీళ్ళకి కనపడ్డాడు. మొదట కనిపించి, నేనే మీ గర్భంలో శిశువుగా జన్మించబోతున్నాను. నేను ఇప్పుడు మొత్తం కారాగారం అంతా వెలుగొచ్చేసింది. ఆయన బయట ఎవరికి భగవంతుడు బయటకు వచ్చాడు, గర్భంలో నుంచి బయటకు వచ్చి చతుర్భుజుడుగా దర్శనమిచ్చాడు. మకర కుండలాలు ధరించినటువంటి పీతాంబరుడు, మకర కుండలధారి, శంఖచక్రాలు వీటితోటి కనపడ్డాడు. చతుర్భుజుడుగానే నేనే జన్మిస్తాను, శిశువుగా ఉన్న నన్ను తీసుకెళ్ళి రేపల్లెలో ఉన్నటువంటి యశోదానందుల శిశువు స్థానంలో పడుకోబెట్టండి, యశోద శిశువుని ఇక్కడికి తీసుకురండి చెప్పారు ఆయన అని ఆనతిచ్చి, తర్వాత తన కళని ఉపసంహరించుకుని శిశువుగా జన్మించాడు. పిల్లవాడు బయటకు వచ్చేసరికల్ అసలు పిల్లాడిని పుట్టిగా చూడను కూడా చూడలే, పుట్టిన శిశువుని ఆవిడ పాపం ఎంత చూసిందో. పుట్టిన శిశువుని పుట్టినట్టే ఈయన ఏం చేశాడు, తట్టలో పెట్టుకున్నాడు. ఎట్లా వెళ్ళగలను నేనంటే, నీకు అంతా దారి సుగమంగా ఉంటుంది, నీకు ఏ భయము లేదు, నిన్ను దేవతలు రక్షిస్తారు, పంచభూతాలు నీతోటి ఉంటాయి, నన్ను తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టాలి అంతే. వసుదేవుడు ఆ పిల్లవాడిని పుట్టిన శిశువుని పొత్తిళ్లల్లో పెట్టుకుని ఒక గుడ్డలో చుట్టి బుట్టలో పెట్టుకున్నాడు. నెత్తి మీద పెట్టుకుంటే తలుపులు వాటంతట అవి తెరుచుకున్నాయి. ఓకే, కాపలా వాళ్ళంతా నిద్రపోతున్నారు. ఎవ్వడికి ఏమీ తెలీదు. చీమ కూడా చిటుక్కుమంటల, గాలి స్తంభించిపోయింది, పక్షులు ఏవి కూయట్ల. భగవంతుడి ఆగమనానికి ఎంత కూయాలి, ఎంత ఆనందించాలి ప్రకృతి అంతా. కానీ భగవంతుని ఆజ్ఞ చొప్పున నిశ్శబ్దంగా ఉండిపోయింది ప్రకృతి అంతా. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికల్లా వర్షం, శ్రావణ మాసం అనేసరికల్లా వర్ష ఋతువు కదా, వాన. ఆ వానలోనే ఆ శిశువుని కాపాడుకుని ఆయన యమునా నది దాకా వచ్చాడు. యమున ఉత్తుంగ తరంగాలతో ఉంది. వర్షాకాలం మరీ ఎక్కువ ఉంటాయి, నదులు ఫుల్గా నిండా ఉంటాయి. కానీ యమున తోలికి దారిచ్చింది టైం. ఆయన నడిచెళ్తుంటే ఆ వెళ్తున్న భగవంతుడు శిశు రూపంలో ఉన్న ఆయన చూసి ఆ యమున ఆయన కాళ్ళు తగలాలని కోరికట. ఆ యమునా నదికి పైదాకా వచ్చి కాళ్ళు తగిలేక తగ్గిపోయింది. వెనకాల నుంచి ఒక సర్పం వాన పడుతుంటే శిశువుని రక్షిస్తూ ఈయన వెనకాలే వచ్చి రేపల్లిలోకి వెళ్ళాడు. మొత్తం రేపల్లంతా నిశ్శబ్దం. ఎన్నో ఆవులు దూడలుంటే అంబారవాళ్ళు లేవు, దూడ కదలటల్లా, ఆవు తోక కూడా ఊపటలేదు. అందరూ నిద్రలో ఉన్నారు. ప్రకృతి అంతా నిద్రావస్థలో ఉందంతే. ఈయన నందుడి ఇంట్లోకి వచ్చాడు. మొత్తం ఈ మన పురిటి గదంతా నిశ్శబ్దంగా ఉంది. శిశు జననం జరిగింది అక్కడ. యశోద నిద్రలోనే ఉంది. ఈ దాదులు వాళ్ళందరూ కూడా ఒక చిత్రిత ప్రతిమల్లాగా నిలబడి ఉన్నారు. ఎవ్వరూ కదలటలేదు. ఆ పక్క సందిట్లో పక్కనే పడుకున్న పొత్తిళ్లలో ఉన్న మాత్రం కదులుతోంది, ఆడపిల్ల. ఈయన ఏం చేశాడు, తను తీసుకొచ్చినటువంటి మగపిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి ఆ చంటి ఆడపిల్లని ఎత్తుకుని మళ్ళీ బుట్టలో పెట్టుకున్నాడు. నిశ్శబ్దంగా బయటకు వచ్చేసాడు. ప్రకృతి అంతా నిశ్శబ్దంగానే ఉంది. ఒక గాడిద వాండర్ పెట్టింది, గాడిద కాళ్ళు పట్టుకున్నాడు వసుదేవుడు అంతటి వాడు. ఇలా చెప్తారు. అవన్నీ పుట్టిన కథలు. అది కూడా ఇక్కడేనా రమ్మగారు? ఇక్కడి నుంచి వచ్చింది. చెరసాల్లో నుంచి బయటకు వస్తుంటే గాడిద ఒకటి ఓండ్ర పెట్టబోయిందని ఈయన ఓండ్ర పెట్టద్దన్నాడు. ప్రకృతి అంతా భగవంతుడి ఆజ్ఞ ప్రకారం మాట్లాడకుండా ఉంటే గాడిద ఎందుకు అరుస్తుంది? అంతే కదా. అట్లా ఒక కథ చెప్పుకుంటాం అంతే. ఈయన మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాలంతా నిశ్శబ్దంగా ఉంది. ఈయన లోపలికి వెళ్ళాడు. తలుపు మూయబడింది. కేవ్వుమని ఏడవటం మొదలుపెట్టింది పిల్ల. చంటి పిల్లలు ఏడవరు పుట్టగానే. ఈవిడ ఆడపిల్లని చూసేసి కావలించుకుంది. ఇప్పటిదాకా 7 ఇంతమంది మగపిల్లలు పుట్టారు. స్త్రీ శిశువుని చూడలేదు ఆవిడ. పిల్లని కావలించుకుంది, చంటి బిడ్డని. ఎప్పుడైతే ఏడపు వినపడిందో ఇప్పుడు కాపలా వాళ్ళంతా నిద్రలేచేశారు. అయిపోయింది అష్టమ శిశువు జన్మించాడని కేకలు పెట్టారు. అర్ధరాత్రి హుటాహుటిన పరిగెత్తుకొచ్చాడు కంసుడు. రావటం ఏమిటి, లోపలికి వచ్చి చూస్తే ఏముంది, ఆడపిల్ల. బతిమలాడింది దేవకీదేవి. నీకు అష్టమ గర్భుడి వల్ల ప్రమాదం, అసలు ఇది ఆడపిల్ల, స్త్రీ శిశువు, ఇదేం చేస్తుంది నిన్ను? గొప్పవాడివి నువ్వు, ఇంతమంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు, నేనేమనలా. మగబిడ్డ కాదు, ఇది ఆడపిల్ల, నీకు మగపిల్లవాడితోటి మరణం, ఆడపిల్ల నిన్నేం చేయగలదు, వదిలేయమని బతిమలాడింది. కానీ ఆయన వదలలేదు. ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని ఇట్లా విసిరేటట్టు. ఆ విసిరంటే ఒక బండకేసి కొడతాడనమాట ఆయన. విసిరేసరికల్లా ఎవరిని పట్టుకుని ఏం చేస్తాడు,
ఎలాంటిది ఆ ఉన్నది, అక్కడ ఉన్న శిశు రూపంలో ఉన్నది. ఒక్క ఉదుటిని ఈ నేలకి కొట్టబడి విసరబడుతున్నటువంటి శిశువు అదే పనిగా పైకి లేచి ఆకాశంలో నిలబడిందట. 8 భుజాలతోటి మహాస్వరూపంలో కనిపించింది యోగమాయాదేవి. అతనికి ఓరి కంస, నిన్ను చంపేవాడు నాతోటే పుట్టి ఇంకొక చోట పెరుగుతున్నాడు, నీ మరణం తథ్యం అని చెప్పి మాయమైపోయాడు. శిశువు లేదు, దేవి లేదు, నిర్ఘాంతపోయాడు కంసుడు. ఇంతమందిని చంపినా ఇది చివరికి ఇది నాకు దక్కలేదే అంటే పిల్లవాడిని వీళ్ళు దాటిచ్చారనమాట. అర్థమైపోయింది. నాతో పుట్టినవాడు ఇంకో చోట పెరుగుతున్నాడు అంటే ఇక్కడ పుట్టినవాడు ఇక్కడ లేడు, ఎక్కడో పుట్టింది ఇక్కడికి వచ్చింది. ఎట్లా జరిగింది ఇది అని ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాడు. కానీ ఎక్కడో పెరుగుతున్నాడన్నమాట మాత్రం తెలుసుకున్నాడు. ఇక పరమ దుఃఖించాడు. ముందు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, కానీ ఒక పూట అయ్యేసరికల్లా ఎక్కడ వీళ్ళే దాటిచ్చారని ఖర్చు వచ్చేసింది. వాళ్ళని ఇంకా చెరసాల్లోనే ఉంచాడు. ఆ తర్వాత దేవికి ఇక సంతానం కలగల. ఆ బతికి ఉండి తన నుంచి బయటికి వెళ్ళిపోయిన శిశువుని తలుచుకుంటూ జీవించి ఉంది ఆవిడ. ఓహో, పిల్లాడు బయటికి వెళ్ళాడు కదా, అవును, అక్కడ ఖచ్చితంగా సేఫ్గానే ఉంటాడు, ఏ ప్రమాదము లేదు. నందుడు రక్షిస్తాడు శిశువుని. అప్పుడు ఇతను ఏమనుకున్నాడు కంసుడు అంటే, ఎక్కడో శిశు రూపంలో పెరుగుతున్నాడు నా మృత్యువు, ఈ రోజున పుట్టిన శిశువులందరినీ చంపేయండి అన్నాడు. ఆ రోజు రాత్రి మొత్తం ఇక ఎంతమంది శిశువుల్ని చంపేశాడో, ఎంతమంది రాక్షసుల్ని పంపించాడో, ఎక్కడ శిశువు ఉంటే వాడిని అక్కడ చంపేయాలి. అట్లా చంపడానికి ఎంతమంది రాక్షసులను పంపాడు. ఆ పంపించిన వాళ్ళు పంపించినట్టు ఒక్కొక్కళ్ళని భగవంతుడు మొత్తం దుష్ట శిక్షణ అంతా చేశాడు. నందుడి ఇంట్లో ఈ పిల్లవాడు చేరిపోయాడు. పిల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వసుదేవుడు యమునా నది దాటంగానే ఈ పిల్లాడికే ఉమ్మని ఏడ్చాడు, తల్లి పక్కన పడుకున్నవాడు. పిల్లాడికి ఏమనగానే అందరూ తెప్పరిల్లారు. అబ్బో పుట్టాడు, యశోదకి ఎంత చక్కటి శిశువు పుట్టాడమ్మా, ఎంత బాగున్నాడు, నీలమణల్లే ఉన్నాడు, ఎంతంత కళ్ళు, ఎంత జుట్టు, ఏమందమని అందరూ మురిసిపోయారు. వాళ్ళకి లేక కలిగిన సంతానమే. అంతకుముందే రోహిణీదేవికి ఒక శిశువు మగపిల్లవాడు కలిగాడు. వాడికి కొంత వయసు వచ్చింది, ఏడాది వెళ్ళింటుంది. అదేలే, మరుసటి ఏడాది ఇంట్లో పిల్లాడు. వసుదేవుడు వచ్చి రోహిణీదేవి వచ్చి ఆ పిల్లవాడు పుట్టాకే ఈవిడికి యశోదాదేవికి సంతానం గర్భం వచ్చింది, సంతానం కలిగింది. అందుకని ఆ మొదట పుట్టిన రోహిణీదేవి సంతానాన్ని తమ కుమారుడిగానే పెద్ద కుమారుడిగా పెంచారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా బలరాముణ్ణి వీళ్ళే పెంచుకున్నారు. తర్వాత ఏమైంది, ఈ పిల్లవాడి శిశువు కలిగిన తర్వాత గర్గాచార్యుల వారు యాదవుల యొక్క కులగురువు గర్గుడు ఆయనే వచ్చి పిల్లలకి పేర్లు పెట్టారు. రోహిణీదేవి సంతానానికి పేరు పెట్టబడలా అప్పటిదాకా. కానీ అప్పుడు ఆయన వచ్చాక పెద్దవాడికి రాముడని, చిన్నవాడికి కృష్ణుడని పేర్లు పెట్టారు. నల్లని వాడు కాబట్టి ప్రపంచాన్ని తన వైపుకి ఇలా ఆకర్షించుకునేవాడు కాబట్టి కృష్ణుడు, పరమాకర్షణ కలిగిన వాడు కాబట్టి కృష్ణుడు, లాగుతాడు దేన్నైనా, అందుకని కృష్ణుడు అని పేరు పెట్టారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని వీళ్ళకి చెప్పాడు. చంటి పిల్లాడు నెల వెళ్ళిందంటే ఎంతమంది వచ్చారు రాక్షసులు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చి సంహరించడం, వాళ్ళు రావటం, ఈ పిల్లాన్ని పట్టుకోవటం, ఈయన ఎవరెవరికి ఏ శాప విమోచనాలు చేయాలో అవన్నీ బాల స్వరూపంలో చేయగలిగినన్ని చేశాడు. కృష్ణావతార ఘట్టం ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే ఉంటుంది. మళ్ళీ వినబుద్ధి అవుతుంది, మళ్ళీ చదవబుద్ధి అవుతుంది, మళ్ళీ చెప్పబుద్ధి అవుతుంది కూడా. ఎవరెవరిని ఎలా సంహరించాడు, ఎలాంటి గాథలు ఉన్నాయి కృష్ణలీలలు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. తప్పకుండా అండి. నమస్తే.